ఎందుకంటే జనాలు ఫుల్గా అయితే ఎక్కేస్తారు. అందరూ ఫైన్ రాసుకొని మళ్ళీ స్లీపర్లో కూర్చునేస్తారు. అలాగే థర్డ్ ఏసీ కానీ అలాగే సెకండ్ ఏసీ కానీ కొంచెం బెటర్ ఇంకా బెటర్ కావాలంటే మీరు సెకండ్ ఏసీ అయితే బెటరు. మనం అయితే ఇప్పుడు స్లీపర్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో. సో పరిస్థితి చూసుకుంటే మొత్తం అయితే కింద మరో అయితే ఉంది. మన ట్రైన్ కానీ చూసుకుంటే ప్యాగరాజ్ చౌకీకి అయితే వస్తుంది. ఈ ట్రైన్ ప్యాగరాజ్ జంక్షన్కి అయితే వెళ్దు. అలాగే ఇక్కడ నుంచి వారణాసి కూడా అయితే వెళ్తుంది. ఇది పండిత్ దీన్దయాల్ జంక్షన్కి అయితే వెళ్తుంది. విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయినాం కదా. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. విజయవాడ జంక్షన్లో కూడా బోర్డింగ్ అయితే చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే బోర్డ్ అయినారు. ఇంకా మన సీట్ కానీ చూసుకుంటే ఆర్ఏసీలో అయితే ఉంది. ఇంకా క్లియర్ అయితే అవ్వలేదు. సో ఇప్పుడు వచ్చిన టీసీ ఏమైనా క్లియర్ అవుతుందా లేదంటే అదే ఆర్ఏసీలో ఉంటుందో చూడాలి. ఆర్ఏసీ పర్సన్ కూడా ఇక్కడే ఎక్కుతాడు. సో చూద్దాము. అన్నీ కూడా ఆర్ఏసీలో కానీ చూసుకుంటే 1లో అయితే ఉంది. అంటే ఫస్ట్ మనకైతే ఇవ్వాలి, ఆ తర్వాత ఇంకెవరికైనా. సో దాంతో చూసుకుని మనమైతే ఫస్ట్లో అయితే ఉన్నాము. సో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ విజయవాడలో ఎవరు రాకపోతే మనకైతే టికెట్ క్యాన్సిల్ మనకైతే కన్ఫర్మ్ అవుతుంది. లేకపోతే అదే ఆర్ఏసీలో అయితే జర్నీ అయితే ఉంటుంది. మనమైతే విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. విజయవాడ జంక్షన్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది మనకు ఖమ్మం. సో బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. మనమైతే ఖమ్మానికి అయితే చేరుకున్నాము. ఖమ్మం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KMT. ఖమ్మానికి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. వీళ్ళంతా జనరల్ కోసం వెనకైతే పరిగెత్తున్నారు. మనమైతే ఖమ్మానికి దాదాపు 1 మినిట్ ముందుగా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉండేది 2 నిమిషాలు అయితే ఉంటుంది. ఖమ్మంలో కలుసుకుంటే జనరల్ కోసం అయితే కొద్దిగా ఫుల్గానే ఎక్కినారు. మనమైతే ఖమ్మం నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. మనమైతే ఖమ్మం నుంచి అయితే బయలుదేరిపోయినాం. సో నెక్స్ట్ స్టాప్ ఉండేది వరంగల్. ఇక్కడ బోర్డు అయితే ఉండదు. వెల్కమ్ టు నాగ్పూర్. నాగ్పూర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NGP. నాగ్పూర్కి మన ట్రైన్ దాదాపు 2 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. 8:35కి అయితే రావాలి, 8:37కి అయితే వచ్చింది. ఇక్కడ కూడా చూడండి కొద్దిగా ఫుల్గానే ఉండరు క్రౌడ్. ఆ క్రౌడ్ మొత్తం జనరల్కే, మళ్ళీ ఇక్కడ కూడా ఫుల్ అవుతుంది. మనమైతే నాగ్పూర్కి దాదాపు 2 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉండేది 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. సో నాగ్పూర్లో డీ బోర్డింగ్ కూడా కొద్దిగా లేట్గా జరుగుతుంది. సో మనకైతే ఆర్ఏసీ అయితే ఇంకా అయితే క్లియర్ అవ్వలేదు. నాగ్పూర్లో కానీ చూసుకుంటే ఇక్కడ టీసీలు అలాగే లోకల్ డ్రైవర్స్ అలాగే వెనకాల గార్డెన్లో మొత్తం అయితే చేంజ్ అవుతారు. మనమైతే ఇప్పుడు జోన్ కూడా అయితే మారినాము. నైట్ కానీ చూసుకుని మనమైతే SCRలో జోన్లో అయితే ఉన్నాము. సో బలాస దాటిందే మనమైతే సెంట్రల్ రైల్వేస్కి అయితే ఎంటర్ అయినాము. డివిజన్ కానీ చూసుకుంటే నాగ్పూర్ డివిజను. సో మనమైతే నాగ్పూర్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక్కడ నుంచి రాయ్పూర్ జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. నాగ్పూర్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది మనకు బెంతూల్. సో ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చాలా బాగుంటుంది ఆ ఘాట్ సెక్షన్ కూడా. నాగ్పూర్లో డైమండ్ క్రాసింగ్ అయితే ఉంటుంది. సో అది కానీ చూసుకుంటే అక్కడైతే ఉంటుంది రాయ్పూర్ వెళ్ళే లైన్లో. ఇప్పుడే అండమాన్ అయితే వస్తుంది, కాట్రా నుంచి చెన్నై.
మన ఎదురుగా చూసుకుంటే ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నం. మనమైతే బెత్తుల నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ అనేది మనకు గోరా డోంగ్రీ. ఇది వచ్చేదానికి అది వెళ్ళేదానికి. మనమైతే గోరా డోంగ్రీకి అయితే వచ్చాము, బయలుదేరిపోయింది. గోరా డోంగ్రీకి మన ట్రైన్ దాదాపు 38 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండడం అయితే 1 మినిట్ అయితే ఉండింది, బయలుదేరిపోయింది. మనమైతే గోరా డోంగ్రీ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండడం అయితే మనకు ఇటాషి జంక్షన్. గోరా డోంగ్రీ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GDYA. అది చైన్ అయితే లాగినాడు వెనకాల, ఎవడో వెనకాల ముందరో తెలీదు. ఒక్కసారి స్లీపర్ పరిస్థితి చూడండి, మొత్తం జనాలు చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారు అక్కడంతా. ఖానాపూర్ నుంచి బెంగళూరుకి వెళ్ళే సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి ఇది. సో దీంతో కూడా చూడండి జనాలు అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. పోయేటప్పుడు వచ్చి జనాలు అయితే ఫుల్ ప్యాక్ అయితే ఉంటారు ఈ ట్రైన్లో. కానీ చూసుకుంటే ఆ పూణే సోలాపూర్ వెళ్ళే లైన్, అలాగే కరెంట్ ఎక్స్ప్రెస్ కూడా ఇదే రూట్ అయితే వస్తుంది. మనమైతే ఇటాషికి అయితే చేరుకున్నాము.
ఇటార్సీ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఈటీ. సో ఇక్కడ కూడా క్రౌడ్ చూడండి, కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ఎక్కే వాళ్ళు తక్కువ కానీ జనరల్కి ఎక్కే వాళ్ళే కొద్దిగా ఎక్కువ అయితే ఉన్నారు. మనమైతే ఇటార్సీ జంక్షన్కి దాదాపు 15 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉండబోయేది 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు వెస్టర్న్ సెంట్రల్ జోన్కి అయితే ఎంటర్నాము. సో డివిజన్ చూసుకుంటే భోపాల్ డివిజను. సో మనమైతే ఇప్పుడు మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్కి అయితే ఎంటర్ అయినాము. ఇటార్సీ జంక్షన్లో కానీ చూసుకుంటే ఇక్కడ మెయిన్ లైన్ కానీ చూసుకుంటే చెన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్ళే మెయిన్ లైన్ ఎంత ఉంటుంది. మనం ఇంకో మెయిన్ లైన్ కానీ చూసుకుంటే హౌరా నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళే మెయిన్ లైన్ ఎంత ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇటార్సీ జంక్షన్ దాకా అయితే వచ్చాం కదా. ఇప్పుడు మనం ప్రయాగ్రాజ్ వెళ్ళే మెయిన్ లైన్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం. హౌరా ప్రయాగ్రాజ్ మెయిన్ లైన్ ఉంటుంది కదా. సో ఆ మెయిన్ లైన్ అయితే మనం అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇటార్సీలో కానీ చూసుకుంటే మొత్తం ఇక్కడ 7 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. మన ట్రైన్ కూడా 7వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఫుడ్ కావాలన్నా ఏం కావాలన్నా ఇక్కడైతే తీసుకోవచ్చు. సో ఇక్కడైతే బ్రెడ్ రైడ్ మనమైతే ఇటార్సీ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ మనకు పిపేరియా. ఆ పక్క వెళ్ళే లైన్ కానీ చూసుకుంటే న్యూఢిల్లీ వెళ్ళినాం అంతా. మనం ఈ పక్క అయితే వెళ్ళిపోతాము. సముద్రం కనపడుతుంది చూడండి. న్యూఢిల్లీ వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా ఈ రూట్లో అయితే వెళ్ళిపోతుంది. అదే వారణాసి వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా ఇటార్సీ జంక్షన్ దగ్గర ఈ పక్క అయితే వెళ్ళిపోతుంది. చూపిస్తాను చూడండి ఈ లైన్ కూడా. ఈ రూట్ కానీ చూసుకుంటే ఆ ప్రయాగ్రాజ్ వెళ్ళే రూట్ ఇదంతా. అయితే పిపేరియాకి దాదాపు 26 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉండేది 2 నిమిషాలు అయితే ఉంటుంది. పిపేరియాలో మెయిన్ లైన్ డిపాజిట్ అయితే పడుతుంది. ఇక్కడ ప్లాట్ఫామ్ మీదే కొద్దిగా స్పీడ్గా అయితే ఎలాగేస్తాడు. మనమైతే పిపేరియా నుంచి అయితే బయలుదేరిపోయినాము. పిపేరియా రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PPI. అయితే ఇప్పుడు స్లీపర్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో. సో పరిస్థితి చూసుకుంటే మొత్తం అయితే కింద మరో అయితే ఉంది. చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్. మనమైతే ఒక్కో ముందరికైతే వెళ్దాము. అంత ఫుల్గా అయితే ఉంది చూడండి క్రౌడ్. కింద లోయర్ బెత్తలు ఇద్దరు పడుకోవారు. అడిగే సైడ్ లోయలో చూడండి అక్కడ ముగ్గురు అయితే ఉంటారు. సైడ్ అప్పట్లో కూడా నలుగురు అయితే ఉంటారు. ఈ పక్కతే ముగ్గురు అయితే పడుకోన్నారు. ఫుల్గా ఉన్నారు చూడండి, అంత ఫుల్గా అయితే ఉన్నారు చూడండి క్రౌడ్. స్లీపర్కి జనరల్కి అసలు తేడా లేదు ఈ ట్రైన్లో. సో కన్ఫర్మ్ సీట్ బుక్ చేసుకున్న పరిస్థితి చూసుకుంటే ఇలాగైతే ఉంటుంది. వీళ్ళంతా జనరల్ టికెట్ తీసుకొని ఫైన్ రాసుకొని స్లీపర్లు అయితే ఎక్కేస్తారు.
సీట్ కన్ఫర్మ్ చేసిన వాళ్ళు జమ్మన్ అయితే పడుకోవచ్చు. ఆ కన్ఫర్మ్ చేసే కూడా కొంతమందికి అయితే ఇబ్బంది అయితే వస్తుంది ఈ మరి ఉంటే. వీళ్ళంతా జనం దగ్గర తీసుకొని ఫైన్ రాసుకొని అయితే ఎక్కేస్తారు. సో డోర్ దగ్గర కూడా ఈ మారు అయితే ఉంటుంది. వాష్రూమ్ కూడా అసలు ఏం బాగుండదు. మనమైతే మాజా అయితే ఒకటైతే తీసుకున్నాము. సో దీని ప్రైస్ వచ్చేసి 40 రూపాయలు అయితే తీసుకున్నారు. మనమైతే నర్సింగ్పూర్కి అయితే వచ్చాము, బయలుదేరిపోయాము. సో ఇక్కడ స్టాప్ ఉండేది 2 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరిపోయింది. మనమైతే నర్సింగ్పూర్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ అనేది మనకు జమల్పూర్. నర్సింగ్పూర్ రొటేషన్ కోడ్ వచ్చేసి NU. మనమైతే జబల్పూర్కి అయితే చేరుకున్నాము. ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది మన ట్రైన్. జబల్పూర్ రొటేషన్ కోడ్ వచ్చేసి JBP. సో ఇక్కడ క్రౌడ్గా చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. కొద్దిగా కరువు టైప్తే ఉంది ప్లాట్ఫాము. అయితే దాదాపు 1976 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత మనమైతే జబల్పూర్కి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ ట్రైన్ స్టాప్ చెప్పాలంటే దాదాపు 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. జబల్పూర్కి మన ట్రైన్ దాదాపు 7 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ క్రౌడ్గా చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే ఎక్కినారు, మొత్తం జనరల్ కోసం అయితే ఎక్కినారు క్రౌడ్గా చూసుకుంటే. జబల్పూర్లో కానీ చూసుకుంటే ఇక్కడ లోకల్ డ్రైవర్స్, అలాగే టీసీలు, వెనకాల గార్డెన్, అలాగే మనకు వాటర్ ఫిల్లింగ్ కూడా జరుగుతుంది. మనమైతే జబల్పూర్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఏమన్నా ఫుడ్ కావాలన్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు. మనమైతే జబల్పూర్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండేది కట్నీ జంక్షన్. మన ట్రైన్ కట్నీ జంక్షన్కి దాదాపు 45 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండడం అయితే దాదాపు 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. కట్నీ జంక్షన్లో ఫుడ్ స్టాల్ కానీ చూసుకుంటే మనం వచ్చింది ప్లాట్ఫామ్ 2 పక్క అయితే వచ్చినాము. సో ఇక్కడ కానీ చూసుకుంటే ఇది ఒకటైతే ఉంది, అలాగే జనరల్ సైడ్ కూడా ఒకటైతే ఉంది, అలాగే ముందర కూడా అయితే ఉంది. ముందర కూడా ఫుడ్ స్టాల్ కానీ చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉంది కట్నీ జంక్షన్లో. మనమైతే కట్నీ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండేది సత్నా జంక్షన్. మనమైతే సత్నా జంక్షన్కి అయితే చేరినాము. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. మన ట్రైన్ దాదాపు 44 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది సత్నా జంక్షన్కి. మనమైతే సత్నా జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సత్నా జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. ఇక్కడ కూడా క్రౌడ్ చూడండి, కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. సత్నా జంక్షన్లో చూడండి మనకు మెయిల్ అండ్ టెంపరేచర్ అయితే పడుతుంది. ప్లాట్ఫామ్ మీదే కొద్దిగా స్పీడ్గా అయితే లాగేస్తాడు. మనమైతే సత్నా జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రయాగ్రాజ్ చౌకీ అయితే ఉంటుంది. ప్రయాగ్రాజ్ జంక్షన్కి అయితే వెళ్తాం మన ట్రైన్. ప్రయాగ్రాజ్ చౌకీకి అయితే వెళ్తుంది, చౌకీ జంక్షన్కి.
ఒక్కసారి జనరల్ పరిస్థితి చూడండి, ఎంత ఫుల్ ప్యాక్ అయిపోయిందో. 7 రోజులు అయితే ఉండదు జనాలు మొత్తం. బ్యాక్ సైడ్ జనరల్గా చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఖాళీ అయింది. అలాగే గరీబ్ రాజ్ అనుకుంటా, గరీబ్ రాజ్ ఒక రేంజ్లో అయితే స్కిప్ అయితే కొట్టినాడు. ఇంకా మీరు ఎక్స్ప్రెస్ కానీ చూసుకుంటే ప్యాగరాజ్ యోగి జంక్షన్కి అయితే వస్తుంది కదా. అలాగే ఈ ట్రైన్ వారణాసి కూడా అయితే వెళ్తూ, ఈ ట్రైన్ పండిత్ దీన్ దయాళ్ జంక్షన్కి అయితే వెళ్తుంది. కూడా మనకు వారణాసికి అయితే వెళ్తూ పండిత్ దీన్ దయాళ్ జంక్షన్కి అయితే వెళ్తుంది. అక్కడ నుంచి వారణాసి వరకు చూసుకుంటే దాదాపు 18 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది పండిత్ దీన్ దయాళ్ జంక్షన్ నుంచి వారణాసి వరకు. మనమైతే ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్కి అయితే ఎంటర్ అయినాము. అయితే ప్యాగరాజ్ చౌకీకి దాదాపు 50 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉన్నది దాదాపు 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. మన ట్రైన్ దాదాపు 50 నిమిషాల దాకా ప్యాగరాజ్ చౌకీ అవుటర్లోనే దాదాపు పెట్టినాడు. మన ట్రైన్ కానీ చూసుకుంటే ప్యాగరాజ్ చౌకీకి అయితే వస్తుంది. ఈ ట్రైన్ ప్యాగరాజ్ జంక్షన్కి అయితే వెళ్దు. అలాగే ఇక్కడ నుంచి వారణాసి కూడా అయితే వెళ్తుంది ఇది. అని మన ట్రైన్ అయితే వారణాసికి అయితే వెళ్దు. మిర్జాపూర్ ఆ తర్వాత పండిత్ దీన్ దయాళ్ జంక్షన్కి అయితే వెళ్తుంది. ఎవరైతే త్రివేణి సంఘంలో మునగాలనుకున్న వాళ్ళు ప్యాగరాజ్ చౌకీ దిగిపోవడం బెటరు. మనమైతే ప్యాగరాజ్ చౌకీ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఈ ట్రైనే లాస్ట్ అనుకుంటా, వీళ్ళందరూ కూడా మూసేస్తున్నారు ఇప్పుడే. మనమైతే ప్యాగరాజ్ చౌకీ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో ఈ రైల్వే స్టేషన్ కూడా నేనైతే వచ్చాను ఒకసారి. ఇక్కడ నుంచి మళ్ళీ న్యూఢిల్లీకి అయితే వెళ్ళాను కుంభమేళా టైంలో. సో పర్లేదు, ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా అయితే ఉంది, అలాగే ఆపక కూడా అయితే ఉంది. నేను వచ్చినప్పుడైతే అంత ఏమీ డెవలప్ అవ్వలేదు. సో ఇప్పుడైతే కొంచెం బాగా అయితే కట్టినారు. అయితే ప్యాగరాజ్ చౌకీ నుంచి అయితే బయలుదేరిపోయినాం కదా. సో నెక్స్ట్ మీకు పండిత్ దీన్ దయాళ్ జంక్షన్ అయితే చూపిస్తాను. మనమైతే పండిత్ దీన్ దయాళ్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది మన ట్రైన్. మన ట్రైన్ దాదాపు 8 నిమిషాల ముందుగా అయితే వచ్చింది పండిత్ దీన్ దయాళ్ జంక్షన్కి. సో ఇక్కడ కూడా ఒక డివోడింగ్ అయితే మాత్రం కొద్దిగా లేట్గా అయితే జరుగుంటుంది. సో ఇక్కడ నుంచి వారణాసి వెళ్ళడానికి 18 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మనం అయితే పండిత్ దీన్ దయాళ్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇప్పుడు మనం ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్కి అయితే వెళ్తున్నాము. దీన్ దయాళ్ జంక్షన్ కూడా కొంచెం పెద్ద రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ కూడా క్రౌడ్ చూడండి, కొద్దిగా ఫుల్గానే జరిగినారు. వారణాసి వెళ్ళాలనుకునే వాళ్ళు మొత్తం ఇక్కడైతే దిగిపోతారు పండిత్ దీన్ దయాళ్ జంక్షన్లో. మనం అయితే పండిత్ దీన్ దయాళ్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DDU. ఫైనల్గా జర్నీ విషయం ఎలా ఉందంటే స్లీపర్ అలాగే జనరల్. సో దాంతో కానీ చూసుకుంటే జనరల్లో వెళ్ళినట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే జనాలు ఫుల్గా అయితే ఎక్కేస్తారు. అందరూ ఫైన్ రాసుకొని మళ్ళీ స్లీపర్లో కూర్చునేస్తారు. అలాగే థర్డ్ ఏసీ కానీ అలాగే సెకండ్ ఏసీ కానీ కొంచెం బెటర్. ఇంకా బెటర్ కావాలంటే మీరు సెకండ్ ఏసీ అయితే బెటరు. సో ఫైనల్గా మనమైతే ధనాపూర్కి అయితే రీచ్ అయినాము. ఎవరైతే వారణాసి రావాలనుకున్న వాళ్ళకి అలాగే ప్యాగరాజ్ చౌకీ, ఇది ట్రైన్ ప్యాగరాజ్ చౌకీకి అయితే వస్తుంది. ప్యాగరాజ్ జంక్షన్కి అయితే వెళ్దు. అన్ని పక్కన అక్కడ నుంచి మనం త్రివేణి సంఘం కూడా వెళ్ళొచ్చు. ప్యాగరాజ్లోనే దాదాపు 7 రైల్వే స్టేషన్లు అయితే ఉంటుంది. సో దాంతో మనం ప్యాగరాజ్ చౌకీకి అయితే వచ్చాము. సో అక్కడ నుంచి కూడా త్రివేణి సంఘంకి అయితే వెళ్ళొచ్చు. సో అక్కడ నుంచి కూడా దగ్గరే. అండ్ అలాగే ఈ ట్రైన్ పండిత్ దీన్ దయాళ్ జంక్షన్కి అయితే వెళ్తుంది. అక్కడ నుంచి వారణాసికి దాదాపు 18 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అలాగే మనం కర్ణాటక నుంచి బీహార్ వరకు అయితే ఫుల్ ట్రైన్ అనేది చేసినాము. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీబోర్డింగ్ ఫ్రమ్ దానాపూర్. సో ఫుల్గా అయితే మనంతా ట్రావెల్ చేయడము. మనం అయితే పార్ట్ 1 పార్ట్ 2 అయితే వీడియో అయితే పెట్టినాము. సో 2 అయితే కంపల్సరీగా అయితే చూడండి. పార్ట్ 1 మనం బెంగళూరు నుంచి విజయవాడ దాకా అయితే పెట్టినాము. అలాగే పార్ట్ 2 విజయవాడ నుంచి దానాపూర్ దాకా అయితే పెడుతున్నాము. సో రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ కానీ చూసుకుంటే అక్కడైతే ఉంటుంది. సో పెద్దగా అయితే ఏమైతే ఉండదు. ఇంతకుముందు అయితే వచ్చాను కదా మన సికింద్రాబాద్ దానాపూర్లో. సో
సో అప్పుడైతే చూసినాను, పెద్దగా అయితే ఉండదు. మళ్ళీ పాట్నా రైల్వే స్టేషన్ అయితే కొంచెం బాగుంటుంది. సో మనమైతే ఇంతకుముందు అయితే వచ్చినప్పుడైతే బోర్డు అయితే చూపించలేదు. సో ఇది దానాపూర్ బోర్డు. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DNR. అయితే మార్నింగ్ దానాపూర్లో అయితే దిగాము. సో మళ్ళీ నేను దానాపూర్ నుంచి పండిత్ దీన్దయాళ్ జంక్షన్కి అయితే వచ్చాను. మళ్ళీ ఇక్కడ నుంచి నేనైతే వారణాసికి అయితే వెళ్తున్నాను. మన టికెట్ కానీ చూసుకుంటే బెంగళూరు నుంచి ప్యాగరాజ్ చౌకీ దాకా చూసుకుంటే మనకు RIC అయితే ఉండింది. అందాక ప్యాగరాజ్ చౌకీ తర్వాత అక్కడైతే కొంతమంది దిగేశారు. ఆ తర్వాత ఆ సీట్లు అయితే మాకైతే కన్ఫర్మ్ అయింది. సో నాకైతే అదే సైడ్లో అయితే కన్ఫర్మ్ అయింది. సో నిద్ర లేని వల్ల నేనైతే కొద్దిగా స్లీప్ అయితే వేసినాను. పండిత్ దీన్దయాళ్ జంక్షన్ నుంచి వారణాసి వెళ్ళడానికి ట్రైన్స్ కూడా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి ఆటోలు కూడా అయితే ఉంటుంది. 40 రూపాయలు చార్జ్ చేస్తారు ఒక మనిషికి. మీరు ఆటోలోనే వెళ్ళచ్చు, అలాగే ట్రైన్లో కూడా అయితే వెళ్ళిపోవచ్చు వారణాసికి.